సులేమాన్ దాదాపై దాడిని తీవ్రంగా ఖండించిన బంటుమిల్లి టీడీపీ నాయకులు. బులుగు మీడియా అసత్య కథనాలు మాని సులేమాన్ లాంటి టీడీపీ కార్యకర్తలపై దాడులపై కథనాలు ప్రచురించాలి. బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట గ్రామంలో గల టీడీపీ ఆఫీసులో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో మండల టీడీపీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం కోల్పోయిన వైసీపీకి అహంకారం తగ్గలేదని, అందుకు నిదర్శనం పెడన టౌన్లో మైనారిటీ నాయకులు వికలాంగుడు అయిన సులేమాన్ దాదాపై వైసీపీ దాడి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ బొర్రా కాశీ, కూటమి నాయకులు ఎండీ నజీర్, ఆకునూరి రత్నం, భూపతి రమేష్, నూర్ అక్బర్, జొన్నలగడ్డ కొండ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరుడు, మా సీనియర్ కార్యకర్త సులేమాన్ దాదా మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం ఏంటంటే జోగి రమేష్ ప్రధాన అనుచరుడు డిటి పాలెంలో జయేష్, అతను చరిత్ర ఏంటంటే జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని కంప్లీట్గా పేకాట దందాల మీద కోట్లు సంపాదించిన వ్యక్తి. అతను వైసీపీ ప్రభుత్వం అడుగంటిపోతుంది, ఈ టైంలో మనం ఏదోటి చేస్తే డబ్బులు ఉండేవి కదా, మనం ఏదోటి చేస్తే మనం హైప్ అవ్వచ్చు అనే దురుద్దేశంతో, ఏమయ్యా జయేషు, ఒక వికలాంగుడి మీద ఏంటయ్యా నీ దౌర్జన్యం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సముజోడిని చూసుకో, నీకు తగ్గావాడి మీదకి వెళ్ళు, అప్పుడు కనపడుద్ది నీకు. అంతేగాని ఒక వికలాంగు సోదరుడి మీద, ముస్లిం సోదరుడు వికలాంగుడు ఎవరిని అనడు, ఎవరితో అందరితో కూడా నవ్వుతా పేలుతూ ఉంటాడే, అటువంటి వికలాంగుడి మీద 15 మంది కలిసి మీరందరూ కలిపి దాడి చేయటం అంటే హత్యా ప్రయత్నం చెప్పబోతే అక్కడ ఉండేవాళ్ళందరూ రక్షించారు. కానీ మీరు మీ బుద్ధులు మారతల్లా, మీకు జనం బుద్ధి చెప్పినా కానీ, డిపాజిట్ లేకుండా చేసినా కానీ, అపోజిషన్ లేకుండా చేసినా కానీ, ముఖ్యమంత్రి ఇల్లు దూరి కూర్చున్నాడు అపోజిషన్ లేక, 175 అన్నాడు, వైనాట్ 175 అన్నాడు. మీలాంటి దుర్మార్గుల వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర వల్ల, ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దందాలో దౌర్జన్యాలు హత్యలు చేసే రాజకీయం ఉండటం వల్ల డిపాజిట్లు లేకుండా పోయిన సంగతి తెలిసిందే కదా. ప్రజలు గమనిస్తామన్నారు. మేమేమీ చేయలేక కాదు, మాకు ఒక క్రమశిక్షణ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకల్ మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు సౌమ్యంగా ఉండమంటారు. ఒక క్రమశిక్షణ గల పార్టీ మాది. మేమే మీకులాగా తెగిచ్చి చేయాలంటే ఎన్నో చేయొచ్చు. పనేమీ లేక నిన్న సాక్షి టీవీలో షాడో ఎమ్మెల్యేలో మా ఎమ్మెల్యే ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే వ్యక్తి, అవినీతికి దూరంగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని అసమర్థుడు, పరిపాలన చేత కాదు, మా అందరం కూడా మా వాణిని గట్టిగా వినిపిస్తున్నామని, మా 3 మండలాల్లో కూడా గట్టిగా నిలబడుతున్నామని, వైసీపీకి పోటీగా జోగి రమేష్కి కానీ వైసీపీకి కానీ పోటీగా గట్టిగా నిలబడ్డామని సాక్షి టీవీ వాడు పనేమీ లేక, వాడు ఒక పనికిమాలిన టీవీ అని కాదు, లెక్కలో తీసుకోక్కర్లేదు, ఆ పనికిమాలిన టీవీలో నిన్న ప్రచారం చేశారు. ఒరే ఎదవల్లారా, సాక్షి టీవీలో ప్రచారం చేసే ఎదవల్లారా, మీకు తెలియదేరా నిన్న జరిగిన గొడవ? అది ప్రచారం చేయలేదంటారా సన్నాసులారా? మీరు ఏమన్నా మీకు సిగ్గుచారం ఉంటే, లజ్జుంటే మీరు అన్నం తినకుండా పెంట తింటున్నారా ఏంట్రా మీరు? అది ప్రచారం చేయండి. అక్కడ గొడవ జరిగింది, అన్యాయంగా ఒక మానసిక వికలాంగుని కొట్టారు, ఒక వికలాంగ సోదరుని కొట్టారు, అది బయటికి తీసుకురండిరా. ఏమీ లేని ఎవరికో బురద తలితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను చేసే ఏదైనా సరే రుజువు చేస్తే, ఆ టీవీలో చెప్పిన ఏదైనా సరే, సాక్షి టీవీలో చెప్పిన ఏట్లైనా ఒక్కటైనా రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఆ ఏసిన ఎదవకే
ఈ సభాముఖంగా విలేకరుల పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఆ సన్నాసులు వాస్తవం తెలుసుకోవాలి. రోజుకో నియోజకవర్గంలో నలుగురిని టార్గెట్ పెట్టి వాళ్ళ మీద ఏదో ఏమన్నారు కదా అని ఇష్టానుసారంగా అయితే సన్నాసి నీ టీవీ ఎవరు చూసేవాళ్ళు లేర్రా, ఎదవల్లారా, సాక్షిలో పనిచేసే వాళ్ళందరూ చెప్తున్నా. మీ టీవీ చూసేవాడు మీద ఒక పనికిరాని టీవీ, ఒక దిక్కుమాలిన టీవీ, ఒక అవినీతి టీవీ, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా సన్నాసులు. కాబట్టి ఏదైనా ఉంటే మంచి చేయండి. మా కూటమి ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు చాలా విద్యావంతుడు, వినయశీలి, మంచివాడు. అటువంటి వాడిని తీసుకెళ్ళి అసమర్థుడు, పనికిరానోడని చూపిస్తారు. భూతత్వంలో నెంబర్ 1 వ్యక్తి అయితే డెవలప్ చేస్తుంటే, ఏ పార్టీ వాడు వచ్చినా పని చేస్తుంటే దిక్కుమాలిని అన్నీ మాట్లాడతారేంట్రా ఎదవల్లారా. కాబట్టి ఎందుకంటే ఈ సభాముఖంగా మేము మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. వైసీపీ వాళ్ళందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉండాలి. ఏమో మా మండలంలో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని బాగానే ఉంటున్నారు. మరి పెడన మండలంలో ప్యాకెట్ డబ్బులు ఎక్కువైపోయేట చెలరైపోతున్నారని తెలుస్తలేదు. ఏ మండలమైనా సరే నియోజకవర్గ స్థాయిలో దాన్ని ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తర్వాత మరీ మితిపేరిపోతే ఏం చేయాలో ఆలోచించి మేము నమస్కారాలండి. మరి నిన్న పెడన పట్టణంలో మరి మా తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి సులేమాన్ని చాలా చురుగ్గా ఉంటాడు. పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రజాసేవలో చాలా చురుకైన పాత్ర పోషిస్తాడు. అలాంటి మరి అతను మరి మానసికంగా కొంచెం అవుటివాడు, చెయ్యి కూడా కొంచెం అవుటి. అలాంటి వ్యక్తిని మరి వైసీపీ గుండాలు చాలా దారుణంగా కొట్టి ఆయన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుల్లో జరిపిస్తే మరి మా ఎమ్మెల్యే గారు అకస్మాత్తుగా అమరావతిలో ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో మధ్యలో ఉండి వచ్చి వెళ్ళి పరామర్శించి మళ్ళీ వెంబటేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే మన కాగిత కృష్ణాబాద్ గారి కాగిత కుటుంబం అంటే చాలా సౌమ్యమైన మనిషి, బాధ్యత, క్రమశిక్షణ కలిగినటువంటి మా ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో ఈ వైసీపీ గూండాలు మరి తెలుగుదేశం కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మరి మొన్న చూస్తే పొంగునూరులో తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి వాళ్ళని తండ్రి కొడుకుల్ని మరి ఏదైతే అక్కడున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మళ్ళీ వెళ్ళి కత్తితో మరి కొడుకు మీద దాడి చేస్తే కొడుకు తప్పించుకుంటే తెలుగుదేశం కార్యకర్త తండ్రి చాలా దారుణంగా మరి ఆయన ప్రాధేయపడ్డాడు. కాళ్ల మీద పడినా కూడా వదలకుండా చాలా దారుణంగా నరికి చంపడం జరిగింది. మరి ఏదైతే మరి గత 5 సంవత్సరాలు మీ పరిపాలనలో రాష్ట్రంలో చూసాం ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎన్ని దారుణాలు జరిగినాయో. ఆస్తులు లాక్కున్నారు, ప్రజల్ని హింసించారు, పెట్టుబడులను తరిమేశారు, పరిశ్రమలు తొలగేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. మరి దేవుడి దేవల్ల ఒక మంచి ప్రభుత్వం కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. చాలా బాధ్యతగా క్రమశిక్షణగా మరి ఈనాడు 9 నెలల కాలంలో 6 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం తెచ్చి మరి దేశ విదేశాలని పెట్టుబడి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని చాలా శుభ్రంగా మంచిగా అభివృద్ధులు నిలబెడుతున్నాం. పోలవరం కడుతున్నాం, అమరావతి కడుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతుంటే మరి వీళ్ళు చూసి వేరవలేక మగధైర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మరి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని. మరి ఆ విధంగా వీళ్ళు ఎట్టాగో వీళ్ళకి మంచి చేయడం రాదు కాబట్టి మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. మీ ఆటలు సాగవు. ఇకనైనా మీరు కళ్ళు తెరిస్తే మంచిది. లేదు ఇలాగే మేము చేస్తామంటే మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇల్లు అంతే దూరం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా క్రమశిక్షణగా ఉండండి. లేదు మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే భయభ్రాంతాలు చేస్తామంటే చట్టం తన పని తాను చేస్తపోతుంది. చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇవాళ మీ ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి, మా ఎమ్మెల్యే కాగిత కృష్ణబాబు గారి నుంచి మిమ్మల్ని విడిచిపెట్టేలేదు. చట్టం ముందు మిమ్మల్ని నిలిపించి చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. అంతేగాని ఇలా చేస్తే మా కార్యకర్తలు కూడా చాలా సౌమ్యంగా బాధ్యతగా ఉన్నారు.